నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 46acres.com మరియు నీమ్స్ బోరో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పమేనా గ్రీన్స్ ప్రాజెక్ట్లో ఉన్నాము. అండ్ ఆ ప్రాజెక్ట్ వివరాలు ఏంటో డైరెక్టర్ సంతోష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ గారు. నమస్తే మేడం. సంతోష్ గారు, పమేనా గ్రీన్స్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ వింటున్నాము. సో పమేనా గ్రీన్స్ ప్రాజెక్ట్ గురించి మాకు చెప్తారా? పమేనా గ్రీన్స్ అనే ప్రాజెక్టు యాక్చువల్గా 100 acres పైన ఉన్నటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఏంటంటే మనకు హైదరాబాద్కి దగ్గరలో, అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 30-40 minutes జర్నీలో, కేవలం 30 kilometers మనకు చేవెళ్ళ వస్తుంది. మొయినాబాద్ తర్వాత చిలుకూరు బాలాజీ రోడ్లో. ఆ చేవెళ్ళ దగ్గర నుంచి జస్ట్ ఒక 5 minutes జర్నీలో ఒక 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఎవరైతే తనకు సొంత ఇల్లు, ఒక ఫామ్ ల్యాండ్ లాంటి ఫామ్ హౌస్లో కావాలి అని ఎవరైతే నాకంటూ సొంత ఫామ్ హౌస్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఇది ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. ఓకే సంతోష్ గారు, ఎప్పుడైనా మనం ల్యాండ్ కొంటే ప్లాట్స్ అని అంటూ ఉంటాం, కానీ కాకపోతే కొత్తగా ఫామ్ ల్యాండ్స్ అని వింటున్నాము, రెడీ టు కన్స్ట్రక్ట్ ఫామ్ హౌసెస్ అని వింటున్నాం. సో ప్లాట్స్కి ఫామ్ హౌస్కి డిఫరెన్స్ ఏంటండి? జనరల్గా చాలా మటుకు ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ పిల్లల భవిష్యత్ అవసరాల కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదా రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కోసం చేస్తుంటారు. సో రెండు విధాలుగా కాకుండా ఆ డెవలప్మెంట్ అయ్యేంత వరకు లేదా వాల్యూ వచ్చేంత వరకు, ఇల్లు కట్టుకునేంత వరకు ల్యాండ్ ఖాళీ ఉండకుండా దాంట్లో మనం శ్రీగంధం ప్లాంటేషన్ లాంటివి మన సైట్లో చూస్తున్నాం కదా, శ్రీగంధం ప్లాంటేషన్ లాంటి కమర్షియల్ ప్లాంటేషన్ చేసి ఈ ల్యాండ్ డెవలప్ అయ్యే వరకు ఆ వాల్యూ మీద కూడా రిటర్న్స్ ఇచ్చేదాన్ని ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అంటారు. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండే ఆప్షన్ అనమాట. దీన్ని కూడా మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగించుకోవచ్చు, లేదా ఫామ్ ల్యాండ్ లాగా ఉంచుకోవచ్చు, ఫామ్ హౌస్ లాగా మల్టీపర్పస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఒకవేళ ఫామ్ ల్యాండ్ కొన్నారు, మరి కట్టుకోవాలంటే ఎలా? మీరు కట్టిస్తారా లేకపోతే వాళ్ళు ఓన్గా కట్టుకోవచ్చు అంటారా? ఇప్పుడు మనం ఒక కస్టమర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాము. ఓకే. సో రీసెంట్గా వాళ్ళు తీసుకొని వాళ్ళ సొంత ఫ్లాట్లో వాళ్ళు నచ్చిన విధంగా పర్మిషన్ తీసుకొని నాలా కన్వర్ట్ చేసుకొని సివిల్ కన్స్ట్రక్షన్ వెళ్తున్నారు, ప్లస్ సొంత స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. చూడండి మీరు ఈ విధంగా. కావాలంటే మన కంపెనీ నుంచి కూడా మేము అసిస్టెన్స్ ఇస్తాము. అంటే మీరు కట్టిస్తే ఎలా ఉంటుంది? అంటే మనమైతే ప్రజెంట్ వుడెన్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాము, లేదా వాళ్ళు నచ్చినట్టు సివిల్ కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకా లోపలికి వెళ్తే మనకు ఇంకో హౌస్ ఉంది, అదేంటంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ అనమాట. అంటే బయట ఫ్యాక్టరీలో కన్స్ట్రక్ట్ చేసి ట్రక్ మీద తీసుకొచ్చి ఫిట్ చేస్తారు. సో ఈ 3 విధాలుగా ఎట్లయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక కస్టమర్ సివిల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఫామ్ ల్యాండ్ అంటే ల్యాండ్ పెద్దగా కావాలి, ఎందుకంటే సౌకర్యంగా కట్టుకోవాలంటే. అండ్ అలాగే మనకు ఖర్చు కూడా ఎక్కువే కదా ఫామ్ ల్యాండ్ అనుకుంటే. సో అందరూ కొనుక్కోవడానికి అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుందా ప్రైసెస్? జనరల్గా ఈ ఫామ్ హౌస్ అనేవి, ఒక ఫామ్ ల్యాండ్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్, ధనికులకు మాత్రమే అనే ఒక అపోహ నుంచి కోవిడ్ తర్వాత, లాక్డౌన్ తర్వాత ప్రతి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు నాకు కూడా ఒక సొంత ఫామ్ హౌస్ ఉండాలి, అట్లీస్ట్ ఫామ్ ల్యాండ్ ఉంటే, రిసార్ట్లో మెంబర్షిప్, క్లబ్ హౌస్లో మెంబర్షిప్ ఉంటే నేను కూడా నా ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలన్న ప్రతి ఒక్క ఆలోచన వచ్చిందనమాట. దానికి మేము కార్యరూపం దాల్చడానికి గజం కేవలం 6,000 రూపీస్లో ఇస్తున్నాము. గజం కేవలం 6,000 రూపీస్ అంటే ఒక గుంట భూమికి 7.5 లక్షలు అవుతుంది. 2 గుంటల భూమి తీసుకుంటే 15 లక్షలు, 3 గుంటల భూమికి 21 లక్ష, 4 గుంటలకి 28 లక్షలు, 5 గుంటలు తీసుకుంటే 35-36 lakhsలో 5 గుంటాస్ ల్యాండ్ అంటే 12 సెంట్లు 605 గజాల భూమి వస్తుంది. ఈ మనం చెప్తున్న ప్రైస్ 6,000 రూపాయల గజం అనేది చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు తెలంగాణలో 11 జిల్లాలు 33 జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, అట్లీస్ట్ బస్సు వెళ్ళని ఊళ్ళోకి వెళ్ళినా కనీసం గుంట భూమి 5-6 లక్షలు ఉంది. మనం అదే ప్రైస్లో హైదరాబాద్కి జస్ట్ 30 minutes జర్నీలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్, అంటే మన పక్కనే ఒక 3,600 ఎకరాల తెలంగాణ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది కదా, దాని దగ్గరలో మనం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పరంగా, ఫామ్ హౌస్ పరంగా మనము తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము. అండ్ ఇది ఎంత అంటే యాక్చువల్గా 6,000 రూపీసే స్క్వేర్ యార్డ్. ఇది ఓన్లీ ప్రీ లాంచ్ ఆఫర్ అనమాట. జనరల్గా అయితే 10,000 రూపాయల గజము. మనం ఇనిషియల్ స్టేజ్లో డెవలప్మెంట్ కాకముందు ఒక ప్రైస్ ఉంటుంది, డెవలప్మెంట్ అయ్యాక ఒక ప్రైస్ ఉంటుంది. ఈ నెలాఖరుతో మనకు ప్రీ లాంచ్ ఆఫర్ క్లోజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మంత్ నుంచి మనకు పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకు కేవలం 6,000 రూపీస్కి ఇస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ 40% బెనిఫిట్ ఉందన్నమాట. ఇక్కడ ఈ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు, అండ్ అలాగే కొనుక్కొని ఫామ్ ల్యాండ్ కట్టుకునే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? మేజర్గా మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కి మేజర్గా 4 బెనిఫిట్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రజెంట్ ప్రీ లాంచ్ ఆఫర్ నడుస్తుంది. ప్రీ లాంచ్ ఆఫర్లో ఏంటంటే గజం 10,000 అమ్మాల్సిన భూమిని మనం 4,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి, అంటే 40% డిస్కౌంట్ ఇచ్చి 6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాము. అంటే ఆల్మోస్ట్
మంచి ప్రైస్కి ఇస్తున్నట్టే ప్రీ లాంచ్ ఆఫర్లో. డెవలప్మెంట్ అయినాక యాజ్ యూజువల్గా ప్రైస్ అనేది మారుతుంటుంది. రెండో బెనిఫిట్ వచ్చేసి మనము ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ చెప్పుకోవచ్చు. ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అంటే మీరు ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసినా పెరుగుతుంది. బట్ ఇదేంటంటే మీకు ఐటీకి రెండో హబ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇదివరకు వచ్చింది ఫస్ట్ ఫేజ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్. ఎందుకంటే హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచి మనం చూస్తే గచ్చిబౌలి అనేది ఇప్పుడు హైదరాబాద్ సిటీ సెంటర్ యాక్చువల్గా. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఒక సిటీ మొత్తం ఫిలప్ అయిపోయింది. రెండో సైడ్ మనం వెళ్తే చిలుకూరు బాలాజీ వైపు మొయినాబాద్ చేవెళ్ళ వస్తుంది. ఆ రోడ్లో టిల్ మొయినాబాద్ వరకు రోడ్డుకి రెండు వైపులా 2 చెరువులు ఉన్నాయి. ఈ 2 చెరువుల వల్ల మీకు 111 జియో ఉంది కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి మీకు మొయినాబాద్ టు చేవెళ్ళ వస్తుంది. ఆ చేవెళ్ళ దగ్గర నుంచి టిల్ షాబాద్ వరకు ఆల్మోస్ట్ వికారాబాద్ పరిగి వరకు 3600 ఎకరాల్లో ఆల్మోస్ట్ 3 మేజర్ గ్రామాలు అనమాట. ఒకటి ఏంటంటే చందన వ్యాలీ, హైదరాబాద్, సీతారాంపూర్ అనే 3 గ్రామాల్లో తెలంగాణలోని అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ అయింది. దానిలో భాగంగా గవర్నమెంట్ వల్స్పన్ ఫ్లోరింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి ప్లస్ అమెజాన్ క్లౌడ్ హబ్కి రీసెంట్గా కైటెక్స్ కంపెనీకి కొన్ని 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించే ఇండస్ట్రీ స్థాపిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ రేట్లన్నీ మారిపోతాయి. మూడో బెనిఫిట్ చెప్పుకుంటే దీంట్లో మనము క్లబ్ హౌస్ కడుతున్నాము, క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఇస్తున్నాం అనమాట. అంటే ఫామ్ ల్యాండ్ కొన్న ప్రతి ఒక్క వ్యక్తి సొంతగా ఫామ్ హౌస్ కట్టచ్చు, కట్టకపోవచ్చు. అంటే బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్ పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు స్వతహాగా ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతే ఎంతోమంది చూపించాం కదా, అట్లా సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేకపోయినా మేము కొంత ల్యాండ్ కేటాయించి దాంట్లో మనము క్లబ్ హౌస్, కిచెన్ అండ్ కాటేజెస్, తర్వాత గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ల్యాన్ ఇవన్నీ మనం అరేంజ్ చేస్తున్నాము. ఇండోర్ ఫంక్షన్స్, అవుట్డోర్ ఫంక్షన్స్, బాంకెట్ హాల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేకపోయినా ఈ ఫామ్ ల్యాండ్ బెనిఫిట్ మీరు వీకెండ్స్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అది మేజర్ బెనిఫిట్ చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ ఫైనల్ బెనిఫిట్ ఏంటంటే ఈ ల్యాండ్ వాళ్ళే అప్రిషియేట్ అయ్యేంత వరకు మీరు సొంతగా ఫామ్ హౌస్ కట్టుకునే వరకు ల్యాండ్ వృధా ఉండకుండా ఈ ల్యాండ్లో మనం గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం. లైక్ కమర్షియల్ ప్లాంటేషన్, చూడండి శ్రీగంధం ప్లాంటేషన్ వేస్తాం కదా, ఆ శ్రీగంధం ప్లాంటేషన్ ఏంటంటే ఇది బంగారం అని చెప్పుకోవచ్చు. సో ఈ డబ్బులు చెట్లకు కాస్తాయి అంటారు కదా, ఈ చెట్టు కనుక మనం పెడితే డబ్బులు చెట్లకే కాస్తాయి అనమాట. ఎందుకంటే అది కేజీకి అరౌండ్ 25,000-30,000 ఉంది పర్ కేజీ. ఒక టన్ను అమ్మితే ఆల్మోస్ట్ 2-3 కోట్లు వస్తాయి. సో అంత కాస్ట్లీ ఉన్న మొక్క మనం ఒక 10-12 సంవత్సరాలు కాపాడగలిగితే మ్యాక్సిమం 25-30 కిలోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని మనం కస్టమర్కి బెనిఫిట్ లాగా చూపించచ్చు. సో ఈ విధంగా చెట్ల మీద వచ్చే బెనిఫిట్ మనము ఫోర్త్ బెనిఫిట్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా 4 టైప్ ఆఫ్ మేజర్ బెనిఫిట్స్. ఒకటి ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్, రెండవది ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్, మూడవది వచ్చేసి రిసార్ట్ల మెంబర్షిప్, నాలుగవది వచ్చేసి మనకు ప్లాంటేషన్ మీద రిటర్న్స్ అనమాట. ఈ విధంగా మేజర్ 4 బెనిఫిట్స్ చెప్పొచ్చు. ఎవరు ల్యాండ్ కొన్నా జెన్యూనిటీ చూస్తుంటారు. అంటే మా ల్యాండ్ కబ్జా అవ్వకుండా మంచిగా రిజిస్ట్రేషన్ అయ్యి మాకు మాత్రమే చెందాలి, ఎలాంటి మోసాలు జరగొద్దు అనుకుంటారు. సో అలాంటివి జరుగుతాయా జరగవా అని పక్కన పెడితే ఆ నమ్మకం అయితే ఉంటుంది, అమ్మో అయిపోతుందేమో అని. సో ల్యాండ్ జెన్యూనిటీ ఎంతవరకు ఇవ్వగలుగుతారు? మనం ఇప్పుడు అమ్ముతున్న ల్యాండ్ అయితే మనం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ధరణికి మీకు తెలుసు అందరికీ, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు రెండింటిని స్ప్లిట్ చేసి వ్యవసాయేతర భూములనేమో సబ్ రిజిస్టార్లో, వ్యవసాయ భూముల్ని ఫామ్ ల్యాండ్స్ని మనము ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఎందుకోసం అంటే ధరణి అనే పద్ధతి వచ్చిన తర్వాత ధరణి కంటే ముందు మీకు డిఫరెన్స్ చెప్తా. ధరణికి ముందు మనం ఒక ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేయించుకోవాలి, అండ్ ఆర్డీఓ ఆఫీస్లో పాస్బుక్ తీసుకోవాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్ అని చాలా టైం ప్రొసీజర్ అండ్ పెద్ద తతంగం ఉంటుంది అనమాట. సో అట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా మనము సింగిల్ ఎంట్రీలో 3 లీగల్ డాక్యుమెంట్స్ ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్లో ధరణి అనే పద్ధతి ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు, అండ్ మ్యానిపులేషన్ అయ్యే అవకాశం అసలే లేదు. జెన్యూన్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఈ వెంచర్ చుట్టూ మనం ఫెన్సింగ్ వేయడం జరిగింది. దాంతోపాటు మనం ఎంట్రన్స్ గేట్ ఆర్చ్ ఇచ్చాము, అక్కడ 24 hours సెక్యూరిటీ ఉంటారు. సో ఈ సైట్లోకి వేరే వాళ్ళు అన్నోన్ పర్సన్ రావడం కానీ, కబ్జా చేసుకోవడం కానీ, మన పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం కానీ అసలే జరగదు. మనం ఒక సొసైటీ ఫామ్ చేస్తాము. ఆ సొసైటీ అబ్జర్వేషన్లో, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఎప్పుడు మన సైట్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఏ కస్టమర్ అయినా జెన్యూన్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సంతోష్ గారు, ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తాము, సో మనకు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారు. అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, చుట్టుపక్కల ఏమేమి రాబోతున్నాయని ఆలోచిస్తూ ఉంటారు ఎవరు కొనాలనుకున్నా. సో ఇక్కడ ఈ ఫామ్ ల్యాండ్కి నియర్ బై ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? సింపుల్ అండి. ఇప్పుడు హైదరాబాద్కి సెంటర్ పాయింట్ ఏంటి? గచ్చిబౌలి ఐటీ పార్క్ ఇస్ ద సెంటర్ పాయింట్ ఫర్ హైదరాబాద్. సో గచ్చిబౌలి అనేది హైదరాబాద్ సెంటర్ పాయింట్ అని చెప్పుకున్నప్పుడు గచ్చిబౌలి రేపు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవ్వాలంటే గచ్చిబౌలి నుంచి టువర్డ్స్ కుకట్పల్లి వైపు కానీ మరోవైపు కానీ పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ల్యాండ్ సాచురేట్ అయిపోయింది అండ్ హెవీ కాస్ట్ ఉంది. ఈవెన్
గచ్చిబౌలి ఒకవైపు లైక్ మోకిలా, కోకాపేట, కొల్లూరు వైపు చూసుకున్నా మనం సామాన్యుని మధ్యతరగతి వాడు అపార్ట్మెంట్ కొనే పరిస్థితి కూడా లేదు, చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది. సో ఇంకా సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఐటీ ఎప్పుడు కానీ సిటీ సెంటర్ నుంచి సపోజ్ గచ్చిబౌలి సెంటర్ పాయింట్ అనుకుంటే ఎప్పుడు డెవలప్మెంట్ ఒకవైపే ఉండదు కదా, రెండు వైపులు డెవలప్ అవుతుంది కాబట్టి. సో ఒకవైపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ ఉంది, ఇంకోవైపు డెవలప్ అవ్వాలంటే ఇంకా మిగిలిన ఉన్న ల్యాండ్ అప్పా జంక్షన్ నుంచి టువర్డ్స్ చేవెళ్ళ, మొయినాబాద్ వరకే మనకు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో అప్ టు కూడా 50% ఆఫ్ ద ల్యాండ్ టిల్ మొయినాబాద్ వరకు వెళ్ళే రోడ్లో రెండు వైపులా 2 చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులు కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేదు, ప్లస్ 111 జీవో ఫారెస్ట్ ఏరియా, వాటర్ రిసోర్స్ చెరువులు ఉంటాయి కాబట్టి. దాని తర్వాత డెవలప్మెంట్ అయ్యే ఏరియా చేవెళ్ళ, మొయినాబాద్, వికారాబాద్. మొయినాబాద్ నుంచి చేవెళ్ళ, వికారాబాద్ అండ్ పరిగి వరకు మనకు ఇండస్ట్రీ క్యాడర్ అనౌన్స్ అవుతుందన్నమాట. అదే ఫ్యూచర్లో ఐటీ పార్క్ కనుక ఎక్స్టెండ్ అవుతే చేవెళ్ళ నుంచి టువర్డ్స్ వికారాబాద్ కానీ పరిగి కానీ వెళ్ళే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా మనం చూడొచ్చు, తెలంగాణ గవర్నమెంట్ మన సైట్ దగ్గర నుంచి జస్ట్ 5 to 10 కిలోమీటర్స్లో అమెజాన్ క్లౌడ్ హబ్కి 111 ఎకరాలు ఇవ్వడం జరిగింది. సో అక్కడ కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ కూడా మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియా అవకాశం ఉంది కాబట్టి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. అండ్ ఇవన్నీ డెవలప్మెంట్స్తో పాటు మనం వింటున్నాం ఇప్పుడు RRR శాంక్షన్ అయింది, రీజనల్ రింగ్ రోడ్ అనమాట. సో సిటీ చుట్టూ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ చుట్టూ ఆల్మోస్ట్ 10 జిల్లాలను కలుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ RRR అనౌన్స్ చేసింది రీజనల్ రింగ్ రోడ్. బడ్జెట్ కూడా శాంక్షన్ అయిపోయింది, ల్యాండ్ ఎక్వైరీ కూడా అయిపోయింది కాబట్టి దాని డెవలప్మెంట్ అనేది మన సైట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ RRR అనేది మన చేవెళ్ళ నుంచి వెళ్తుంది. ఓకే. అండ్ సిటీకి దూరం అనుకుంటారు అండ్ కొనడానికి కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఏమో సిటీకి దూరం అయితేనే బాగుంటుంది అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సింపుల్ అండి, ఇవాళ దూరాన్ని అనేది కిలోమీటర్లో కొలవట్లేదు, దూరాన్ని అనేది టైంలో కొలుస్తున్నారు. ఇవాళ మనకు హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలిలో పనిచేసే వ్యక్తి కుక్కటిపల్లిలో కానీ లేకపోతే సికింద్రాబాద్లో కానీ దిల్సుఖ్నగర్లో కానీ పనిచేసే వ్యక్తి కిలోమీటర్ల పరంగా చూసుకుంటే అరౌండ్ 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్లో జర్నీ చేస్తున్నారు. సో ఆ డిస్టెన్స్ కనుక మనం చూసుకుంటే డిస్టెన్స్ తక్కువే కానీ జర్నీ చేసే టైం ఎక్కువ ఉంది. ఈ ట్రాఫిక్ వల్ల, సిగ్నల్స్ వల్ల, పొల్యూషన్ వల్ల ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మన సైడ్ కనుక చూస్తే సిటీ నుంచి 30 minutes జర్నీయే. బట్ ఇక్కడ మీకు ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడున్న ఏదైతే రోడ్ ఉందో అప్పా జంక్షన్ నుంచి టువర్డ్స్ చేవెళ్ళ, మన్నెగూడ వరకు కలిపే రోడ్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 928 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోడ్ని 4 lane రోడ్గా మారుస్తున్నారు అనమాట. వన్స్ ఆ రోడ్ కనుక కంప్లీట్ అయిందంటే మీకు పోయే డిస్టెన్స్ అంటే మన చేవెళ్ళ అనేది చాలా దగ్గర అవుతుంది హైదరాబాద్కి, అండ్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఈ వచ్చి వెళ్ళే దారిలో మీకు ఎక్కడ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు, 111 జీవో కాబట్టి ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, హ్యాపీగా తొందరగా రీచ్ అవ్వచ్చు. సో ఆ పరంగా చూసుకుంటే దూరం చాలా దగ్గరైందని చెప్పుకోవచ్చు. ఓకే. సంతోష్ గారు, మీ ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వ్యూవర్స్కి అర్థమైంది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్లకు కానీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఆఫీస్ మియాపూర్లో ఉందండి. ఆఫీస్ నుంచి మనం ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము. ఒకసారి మీరు వీలు చూసుకొని సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేస్తే మీకు 199 క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిపోతాయి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఇంకా మీకున్న డౌట్స్ అన్నీ మా సైట్ సూపర్వైజర్తో కనుక్కొని మీరు క్లియర్ చేసుకోండి. అండ్ ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇది మీకు మల్టీపర్పస్ లైక్ మీ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే రేపు ఎంప్లాయ్మెంట్ పెరిగితే వాల్యూ పెరుగుతుంది. రెండవది మీరు ఇన్వెస్టర్ లాగా ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువ రేట్లో వస్తున్నప్పుడు కొనుక్కొని మీరు మంచి బెనిఫిట్ పొందవచ్చు, 40-50% బెనిఫిట్ పొందవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదా సొంత ఫామ్ హౌస్ కట్టుకోలేకపోయినా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మేము ఇచ్చే క్లబ్ హౌస్లో మీరు ఫ్రీ ఫెసిలిటీస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దాంతోపాటు ఈ ప్లాంటేషన్ యాజ్ యూజువల్ పెరుగుతుంటుంది, ప్లాంటేషన్ కూడా మంచి రిటర్న్స్ వస్తుంది కాబట్టి మల్టీపర్పస్ బెనిఫిట్గా మనం ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ మేడం. ఫామ్ ల్యాండ్ కళను సాకారం చేసుకునే వాళ్ళు పమేనా గ్రీన్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీ కళను సాకారం చేసుకోండి. మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.